దేవుని ఎడల మానవుని విధులు. క్రైస్తవుడు ధనమునకు గల సంబంధం. ప్రియమైన సహోదరులు సహోదరీలారా, మన జీవితంలో దేవునికి మన ధనానికి ఉన్న సంబంధం అత్యంత కీలకం. ఇది మనం తప్పించుకోలేని ఒక వాస్తవం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ధనంతో వ్యవహరించక తప్పదు. అయితే ఒక క్రైస్తవునిగా మనం డబ్బును ఎలా చూస్తున్నాం? మన జీవితంలో దాని స్థానం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు వెతకడానికి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక గొప్ప ఉపదేశాన్ని ధ్యానించుకుందాం. మన ప్రభు ఒకసారి కానుక పెట్టే ఎదుట కూర్చుని ఉన్నారు. ధనవంతులు వచ్చి తమ విస్తారమైన ధనాన్ని కానుక పెట్టెలో వేయడం ఆయన చూస్తున్నారు. అప్పుడు ఒక బీద విధవరాలు వచ్చింది. ఆమె తనకున్నదంతా అంటే కేవలం 2 కాసులు వేసింది. అది చూసిన మన ప్రభువు తన శిష్యులను పిలిచి, ఈ బీద విధవరాలు కానుక పెట్టెలో వేసిన వారందరికంటే ఎక్కువగా వేసింది అని చెప్పారు. దీనిలో మనకు ఎంతో లోతైన సత్యముంది. 1. దేవునికి మానవునికి గల సంబంధం. దేవుడు మన మొదటి కుటుంబాన్ని స్థాపించినప్పుడే వారికి కలిగిన దానిలో నుండి ఆయనకు అర్పించాలని ఆజ్ఞాపించారు. అంటే దేవుడు మనకిచ్చే సమస్తంలో ఆయనకు భాగముంది. మనం సంపాదించేది పొందేది అంతా ఆయన కృపవల్లే. కాబట్టి దేవునికి ఇవ్వడమనేది కేవలం ఒక చర్చి కార్యక్రమం కాదు. అది దేవుడు మనకు చూపిన ప్రేమకు, ఆయన యజమాన్యానికి మనమిచ్చే గుర్తింపు. ఇది మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఒక ఆత్మీయ సమస్య. 2 రకాలైన ధనం. ప్రభువు ఈ విధవరాలి ద్వారా మనకు 2 రకాల ధనాన్ని చూపించారు. ఇహలోక ధనం. లోక సంబంధంగా చూస్తే ఈ విధవరాలు నిరుపేద. ఆమెకు ఉన్నది కేవలం 2 కాసులు. అయితే చాలామంది ధనవంతులు, విస్తారమైన ఆస్తి కలిగినవారు కూడా ఉన్నారు. భూమిమీద ధనవంతులుగా ఉండడం తప్పేమీ కాదు. అబ్రాహాము, యోసేపు, యోబు వంటి భక్తులు ఎంతో ఆస్తిపరులు. అయితే వారి హృదయం దేవునిపైనే ఉంది. నీతిధనం, పరలోకధనం. ఈ విధవరాలు ఇహలోకంలో పేద అయినా నీతి విషయంలో దేవుని దృష్టిలో ఆమె ధనికురాలు. ఆమెకు శాశ్వత జీవంపై దేవునిపై ఉన్న నమ్మకముంది. అందుకే మన ప్రభువు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనమును సమకూర్చుకొనువాడు అలాగుననేయుండును అని చెప్పారు. దేవుడు లేని ధనవంతుడు లోకంలో ఉన్నా దేవుని కలిగిన పేదవాడే నిజమైన ధనవంతుడు. మన హృదయం దేవునివైపు కేంద్రీకృతం కావాలంటే మనం భూమిమీద కాకుండా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. 3. ఎందుకు ఇవ్వాలి? ప్రభువు ఇవ్వమని ఆజ్ఞాపించడం మన క్షేమం కొరకే. హృదయ కేంద్రీకరణ. నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయముండును అని ప్రభువు చెప్పారు. మనం ఎక్కడ ఇస్తున్నామో దానిపైనే మన హృదయం నిలుస్తుంది. నిత్య జీవార్థమైన కోరిక మనకు ఉండాలంటే మన హృదయం దానిపై కేంద్రీకృతం కావాలి. ఇవ్వడంలో వెనుకబడిన వ్యక్తి ఆత్మీయ జీవితంలోనూ వెనుకబడి ఉన్నట్లే. దేవుని కార్యం కోసం ఇస్తున్నప్పుడు మన హృదయం దేవునితో సహవాసం చేస్తుంది. త్యాగం నేర్చుకోవడం. క్రైస్తవ్యం యొక్క మూల సిద్ధాంతం ఇవ్వడమే. దేవుడు తన కుమారుడైన యేసును మనకిచ్చారు. క్రీస్తును పోలి జీవించాలంటే మనం త్యాగం చేయాలి. ప్రేమ, త్యాగం విడదీయరానివి. ఈ విధవరాలు కేవలం ధనమే కాదు, తనకున్నదంతా, తన హృదయాన్ని ఇచ్చింది. దేవుడు మన హృదయాన్ని, మనస్సును, సమయాన్ని కోరుతున్నారు. కాని ఈ సందర్భంలో ధనం ఇవ్వవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సువార్త వ్యాప్తి. ప్రపంచమంతటా సువార్త ప్రకటింపబడాలంటే ధనం అవసరం. ఆత్మల రక్షణ పట్ల నమ్మకం ఉన్నట్లయితే మనం ఇవ్వడం పట్ల కూడా నమ్మకంగా ఉండాలి. అవసరతలో ఉన్నవారిని ఆదుకోవడం. ఇతరుల అవసరతలను పట్టించుకోని హృదయం క్రీస్తు మనస్సును కలిగి ఉండలేదు. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఇతరులకిస్తాం. 4. ఎంతమట్టుకు ఇవ్వాలి? దేవుడు మనల్ని కేవలం ఒక నియమం పాటించమని అడగడం లేదు. ఆయన మన హృదయాన్ని కోరుతున్నారు. హృదయపూర్వకమైంది. మనం సనుగు కొనక, బలవంతముగ కాక, మన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము సంతోషంతో ఇవ్వాలి. మనమెంత వర్ధిలిన కొలది, ఎంత దీవించబడిన కొలది అంత సంతోషంగా, ఉత్సాహంగా దేవునికివ్వాలి. ఈ రోజుల్లో కుటుంబంలో ఈ ఇచ్చుట అనే గొప్ప విషయాన్ని స్త్రీలు ఎక్కువగా ప్రోత్సహించాలి. పిల్లలకు, కుటుంబ సభ్యులకు దేవుని పనికి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను తెలియచేయాలి. మన భోజనంలోనో ఇతర ఖర్చులలోనో కొంచెం తగ్గించుకొని దేవుని సేవ కొరకు ఇవ్వడం ద్వారా ఎంతోమంది స్త్రీలు ఆశీర్వదించబడ్డారు. తప్పుడు ఉద్దేశాలు వద్దు. ఇతరులను సంతోషపెట్టడానికి లేక కేవలం కొన్ని ఖర్చులకు మాత్రమే ఇవ్వడమనేది సరికాదు. మనమిచ్చే ధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు అని ఆలోచించి ఇవ్వకపోవడం క్రీస్తు ఆజ్ఞను నెరవేర్చకపోవడమే. మన రక్షణార్థమై, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం ఇవ్వడం అవసరం. ఇచ్చేవారు హృదయపూర్వకంగా తాము వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఖర్చు చేసేవారు కూడా జ్ఞానయుక్తంగా ఖర్చు చేయాలి. ప్రియమైన వార్లారా, ఈ బీద విధవరాలు తన 2 కాసులతో
గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆమె కేవలం ఇచ్చింది కాదు, త్యాగం చేసింది. మన ధనాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నామనే దానికంటే దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నామనేది ముఖ్యం. మనమిచ్చేది మనకున్నదానిలో కొంత భాగం కాదు, మన హృదయంలోని ప్రేమకు అది ఒక త్యాగ నిదర్శనం. కాబట్టి మనమందరం ఈ రోజు నుండి మన ధనాన్ని, మన హృదయాన్ని దేవునికి మరింత ఇష్టపూర్వకంగా, సంతోషంగా అర్పించడానికి ప్రయత్నిద్దాం. ఆమె వేసిన ఆ 2 కాసులు ప్రభు హృదయాన్ని ఎలా సంతోషపెట్టాయో అలాగే మన త్యాగం కూడా దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. ఆమెకు నిత్యజీవం ఉన్నట్లుగా మనకు కూడా ఆయన అనుగ్రహించిన నిత్యజీవం పట్ల విశ్వాసంతో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనమందరం నిలిచి ఉందాము. ఆమేన్.